హలో మై డియర్ బెల్లారజ్ అబ్బాయిస్. సో ఇవాళ వీడియో ఏంటంటే లాంగ్ హెయిర్ గురించి మాట్లాడుకుందాం. దానివల్ల ప్రాబ్లమ్స్, అది ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది, సరే పెంచుదాం అనుకుంటే దాని కేర్. సో వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. చలో, లాంగ్ హెయిర్ అంటే ఒక పెట్ లాగా. మనం ఒక పెట్ని పెంచడం లాంటిది. మనం పెట్ని పెంచితే ఎలా కేర్ తీసుకుంటాం? టైం ఇవ్వాలా, ఎఫర్ట్స్ పెట్టాలా, కేర్ తీసుకోవాలా. ఒకవేళ అవి తీసుకోలేదంటే కష్టం మేనేజ్ చేయడం. ఒకవేళ నువ్వు ఈ కేర్ కనుక ఈ టైం ఇవ్వలేకపోవడం, కేర్ తీసుకోలేకపోవడం చేసావు అంటే, ఎఫర్ట్స్ పెట్టలేదంటే నీకు అది సెట్ అవ్వదు, ఖచ్చితంగా సెట్ అవ్వదు. ఎందుకంటే ఇవి నువ్వు ఏవి చేయకపోయినా కూడా లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైలీ ఖచ్చితంగా స్నానం చేయాలి. లేదనుకో స్వెట్ ఉంటుంది, హెయిర్లో డస్ట్ ఉంటుంది. డస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ వచ్చేస్తుంది. డాండ్రఫ్ వచ్చేసింది అనుకో, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అవుతుంది. హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అవుతే నువ్వు హెయిర్ కూడా పెంచి వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ డాండ్రఫ్ రావడం వల్ల మనకి ఈ సైడ్స్లో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ పింపుల్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి డాండ్రఫ్ హెవీగా ఉండడం వల్ల ఇక్కడ కానీ స్కిన్ ఇష్యూస్ వస్తాయి. నీ లైఫ్ స్టైల్ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ఒకవేళ నువ్వు బైక్ పైన ట్రావెల్ చేస్తావు, రోజు హెల్మెట్ బాగా పెట్టుకుంటావు అంటే ఇది నీకు సెట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఎంత కేర్ తీసుకున్నా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా నువ్వు ఏమవుతావు అంటే హెయిర్ అనేది నువ్వు హెల్మెట్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల, లేకుంటే బైక్ పైన ట్రావెలింగ్ ఎక్కువ చేయడం వల్ల డస్ట్ వచ్చేస్తుంది, స్వెట్ వచ్చేస్తుంది. దానివల్ల కంపల్సరీ డాండ్రఫ్ వచ్చేస్తుంది. అండ్ డాండ్రఫ్ వల్ల కామన్ హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ సేమ్ మళ్ళీ ప్రాబ్లం. సో ఏంటంటే మనము ఎఫర్ట్స్ టైం పెట్టినా కూడా కొన్నిసార్లు ఏంటంటే మన లైఫ్ స్టైల్ కూడా సపోర్ట్ చేయాలి దానికి. అలా అంటే ఎవరికి సెట్ అవుతుంది ఇది అంటే మాత్రం మనకి ఇదే పనిగా, ఎలా అంటే మోడల్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అట్లీస్ట్ మనకి ట్రావెలింగ్ ఒక్కటైనా, మన జాబ్ ఏదైతే ఉంటుందో మన జాబ్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు ఏసీలో ఉండాలి. లేదనుకో కార్లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ హెయిర్ అనేది డస్ట్ రాదు, స్వెట్ రాదు. ఇక్కడ మనం బైక్ పైన ట్రావెల్ చేస్తాం, హెల్మెట్ పెట్టుకుంటాం, కంపల్సరీ వస్తుంది. ఇవన్నీ ఏవి లేవు, అయినా నేను పెంచుతా అంటే చాలనుకుంటే పెంచవచ్చు, దాంట్లో ఏం లేదు. బట్ టైము, ఎఫర్ట్స్, అలాగే డైట్, మంచి ఫుడ్ కూడా ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలి. మనం డైట్ కూడా మెయింటైన్ చేయకపోతే ఏంటంటే అంత లాంగ్ హెయిర్కి కావాల్సిన ఏదైతే ప్రోటీన్ ఇవ్వట్లేదంటే మనం హెయిర్ ఉండదు. అండ్ మీ డ్రై హెయిరా లేకపోతే ఆయిలీ హెయిరా చూసుకొని దానికి తగ్గ కేర్ అయితే తీసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే డాండ్రఫ్ రాకుండా చూసుకోండి. డాండ్రఫ్ రావద్దు అంటే ఖచ్చితంగా డైలీ వాష్ చేసుకోవాలా, నీట్గా హెయిర్ అనేది డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలా. నిద్ర బాగా పోవాలా, డే బై డే అన్న ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవాలా, బాగా కోమ్ చేసుకోవాలా. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ కనుక మీ లైఫ్ స్టైల్ సపోర్ట్ చేయలేకపోతే, మీ లైఫ్ స్టైల్ సెట్ అవ్వకపోతే మాత్రం ఎన్ని చేసినా వేస్ట్. హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది, తర్వాత మీరే బాధపడతారు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు. థ్యాంక్ యూ.